ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. నేను వెళ్ళాలి. మరింకేంట్రా చెప్పు. ఇల్లుదిలి వెళ్ళిపోవాల్సినంత కష్టం ఏం వచ్చింది? ఈ అమ్మ ఏమైనా తప్పు చేసిందా చెప్పు. నేను తప్పు చేశానా చెప్పు. అయ్యో లేదమ్మా. ఈ అమ్మ ప్రేమలో ఏమైనా తక్కువైందా? లేదమ్మా. లేదంటే ఈ అమ్మ అంటే నీకు ప్రేమ తగ్గిపోయిందా? అయ్యో కాదమ్మా. అమ్మా మరెందుకురా వెళ్ళిపోతున్నావు? ఇంత దారుణమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? నీకు చెప్పలేనమ్మా. నేను ఇంట్లో ఉండకూడదు, వెళ్ళిపోవాలి. అదే ఎందుకు వెళ్ళిపోవాలి? నువ్వు వెళ్ళిపోతే ఈ అమ్మ బ్రతుకుతుందా? అమ్మా లేదురా. 22 ఏళ్ల తర్వాత దొరికిన నా కొడుకుని సరిగ్గా ప్రేమగా చూసుకోలేకపోయాననే బాధతో నేను కొమిలిపోతున్నాను. అమ్మా అమ్మా అలా మాట్లాడద్దు. నేను తట్టుకోలేను. నీకు నా మీద ప్రేమ తగ్గడం వల్ల, నువ్వు నన్ను ప్రేమగా చూసుకోకపోవడం వల్ల నేను వెళ్ళట్లేదమ్మా. మరెందుకు వెళ్తున్నావురా? ఎందుకు చెప్పు. తప్పదమ్మా. నాకు ప్రాణమైన వాళ్ళ కోసం కొన్ని త్యాగాలు చేయక తప్పదు. నువ్వే అనేదానివి కదా, మన అనుకున్న వాళ్ళ కోసం ఎంత త్యాగమైనా చెయ్యాలి అని. మరి ప్రాణమైన వాడి కోసం అసలు ఎవరి కోసం? ఎవరా ప్రాణమైన వాళ్ళు? ద్వారకా నాతో చెప్పు. తమ్ముడి కోసం. తమ్ముడి కోసమా? అవునమ్మా. తమ్ముడి మీద నాకు ప్రేమ ఎక్కువ ఉండడం వల్లే నేను వెళ్ళిపోతున్నాను. అసలు ఏం జరిగిందో చెప్పు ద్వారకా. ఇంత చెప్పాను కదమ్మా, ఇంకా ఏం చెప్పాలి? చెప్పడానికి ఇంకేం లేదమ్మా. మీ మీద ఈ అమ్మకి పిచ్చి ప్రేమ ఉందని, ఈ అమ్మనే పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నారా? నిజమేంటో చెప్పు. అదే నిజం అమ్మా. తమ్ముడి మీద ప్రేమ ఎక్కువైతే తమ్ముడికి అతుక్కునే ఉండేవాడివి. వాడిని క్షణం కూడా వదిలిపెట్టేవాడివి కాదు కదా. వాడెక్కడికైనా వెళ్తే నువ్వు అక్కడికే వెళ్లేవాడివి. ఇలా వాడిని వదిలేసి దూరంగా పారిపోవే. నాకు నిజం చెప్పు. నీకు అమ్మ మీద నిజంగా ప్రేమ ఉంటే చెప్పు. ఏం చెప్పమంటావమ్మా? చెప్తే నీ గుండె పగిలిపోతుందని భయం నాకుంది. ఏం చెప్పమంటావు? ఏంటి? నీలో ఉన్న అమ్మ ప్రేమ మొత్తం తమ్ముడికే దక్కాలని నేను వెళ్ళిపోతున్నాను. అంటే అత్తయ్య, మురారికి దక్కాల్సిన మీ ప్రేమని. అవంతి, ద్వారకా నువ్వు మాట్లాడుకో. మాట్లాడుకో అన్నానా? నువ్వు చెప్పవంతి. మురారికి దక్కాల్సిన మీ ప్రేమని ద్వారక దక్కకుండా చేస్తున్నాడంట. ద్వారక ఇక్కడే ఉంటే మురారికి మిమ్మల్ని దూరం చేసేస్తాడంట. మీ ప్రేమ నుంచి మురారిని దూరం చేస్తాడంట. మురారికి వాళ్ళమ్మని దూరం చెయ్యాలనే కదా కరెక్ట్ గా బర్త్డే విషెస్ చెప్పడానికి హాఫ్ అన్ అవర్ ముందు మీరు ఫుడ్ పాయిజన్ డ్రామా ఆడి అత్తయ్య గారిని హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. మా అమ్మ తనకంటే నన్నే ఎక్కువ ప్రేమిస్తుందని నీ మొగుడికి అసూయ పెరిగింది. మా అమ్మ బాధపడకుండా ఉండడం కోసమే నేను నీ మొగుణ్ణి అన్నయ్య అని పిలుస్తున్నాను. అది నా గుండెల్లోంచి వస్తున్న పిలుపు అనుకుని
ఇక నుంచి మీరు నా దగ్గర ప్రేమ నటించాల్సిన అవసరమేం లేదు. అమ్మ ముందు తప్ప మనం శత్రువులమే. అందుకే అత్తయ్య వెళ్ళిపోతున్నాం. ఎలా చెప్పనమ్మా? నేను ప్రాణంగా ప్రేమించిన తమ్ముడు నన్ను శత్రువులా చూస్తున్నాడని ఎలా చెప్పను? వాడి కోసం నేను ఏదైనా వదులుకోగలనని ఇంకెలా నిరూపించను? అందుకని వాడి నిందకి అమ్మ ప్రేమని తూకం వేసేసావా? లేదమ్మా, లేదు. నీ మీద ఉన్న ప్రేమ నాకెప్పటికీ అలాగే ఉంటుంది. కాని వాడు నీ మీద పెంచుకున్న ప్రేమ నన్ను ఒక అడ్డుగోడలా అంటున్నాడు. నేను లేకపోతేనే వాడు సంతోషంగా ఉంటానంటున్నాడు. అందుకేనమ్మా, తమ్ముడి సంతోషం కోసం, నీ సంతోషం కోసం. నోరు ముయ్యరా, నోరు ముయ్యి. ఇంకొక మాట కూడా మాట్లాడుకో. అది కాదమ్మా. వాడు నా కొంగు పట్టుకుని తిరిగినవాడు, నా ఒళ్ళో పెరిగినవాడు. ఏదో పిచ్చిగా ఆలోచించాలా అన్నాడురా. దాన్ని నువ్వు అర్థం చేసుకోకుండా ఇలాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకుంటావా? లేదమ్మా. రే పోరా, పో. ఈ అమ్మను వదిలేసి వెళ్ళిపో, వెళ్ళిపో. అమ్మా ఉండదు. 22 రూపు దొరక్క నరకం అనుభవించాన్రా. నన్ను మళ్ళీ ఆ నరకంలోకి తొయ్యాలని చూస్తున్నావా? అమ్మా ద్వారకా, నువ్వు అమ్మ గురించి ఆలోచించకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఈ అమ్మ ఏమైపోతుందనుకున్నావురా? తమ్ముడి మీద ప్రేమ చూపించడంలో నువ్వు మాత్రం రాముడైతే చాలు అనుకున్నావా? రాముడు వెళ్ళిపోయాక తండ్రి దశరథుడు గుండాకి చచ్చిపోయాడని మర్చిపోయావా? లేదమ్మా. అక్కడ రాముడి మీద తండ్రికున్న ప్రేమ ఇక్కడ ఈ తల్లికుందిరా. నువ్వు వెళ్ళిన తర్వాత నా ప్రాణం కూడా పోతుందిరా. మీరిద్దరూ నాకు 2 ప్రాణాలురా. నేను వాడికి ఎలాగైనా సర్ది చెప్తాను. వాడికున్న అపార్థాలు అపోహలు కూడా తీరుస్తానురా. వాడి విషయంలో నువ్వు నాకు చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నావురా? నాకు వేరే దారి తెలియలేదమ్మా. వాడలా అంటుంటే నా గుండె పగిలిపోయినట్టు అయిపోయింది. నా మెదడులో నరాలు చిట్లిపోయినట్టు అయిపోయింది. అయ్యో భార్గవ, ఇక నేనేం చెయ్యాలో, నీకేం చెప్పాలో అర్థం కాలేదమ్మా. అందుకే నాకు ఎంత కష్టంగా ఉన్నా నా ప్రాణం ఇక్కడే వదిలేసి నీ జీవస్యం వల్ల వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాను. వద్దురా, వద్దు. నీ ఆలోచన చాలా తప్పు. నువ్వు ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం చేసావంటే నేను ప్రాణాలతో ఉండను. మిమ్మల్ని నా నుంచి వేరు చేసేది నా చావు ఒక్కటేరా. చావు ఒక్కటే, చావు ఒక్కటే. ద్వారకా, పద లోపలికి పద. తమ్ముడికి నేను చెప్తాను. కానీ నేను చెప్తానన్నాను కదరా, నేను చెప్తాను. వాడికి నేను చెప్తాను. పద, బ్యాగులు తీసుకురా. అవంతి, నువ్వురా.
స్వామి, నాకిద్దరు కొడుకుల్నిచ్చావు. అందుకు నేనెంతో సంతోషించాను. వాళ్ళిద్దరినీ చూసుకుంటూ జీవితం అంతా ఆనందంగా బ్రతికేయచ్చు అనుకున్నాను. వాళ్ళిద్దరూ నువ్వు నీ అన్నయ్య ఉన్నంత ప్రేమగా ఉంటారని ఆశపడ్డాను. కానీ వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలొచ్చాయి. మురారి ఎందుకిలా అయ్యాడో నాకు తెలియడం లేదు. వాడు అమాయకుడు. దయ చూపించు స్వామి. వాడి మనసులోకొచ్చిన విషయాన్ని బయటికి కక్కించేసేయి. నా కొడుకుని నా కొడుకుగా ఉంచు. నా పిల్లలందరూ కలిసిమెలిసి ఇదివరకట్లా ప్రేమగా ఉండేలా చెయ్యి. మురారి, మురారి, వస్తున్నానమ్మా. పొద్దున్నే కాఫీలని టీలని హడావిడి చేసే ఆవిడ ఈ రోజు లేదంటే వాడు పెళ్ళంతో సహా వెళ్ళిపోయినట్టున్నాడు. ద్వారకా, వాడు లేడమ్మా, వెళ్ళిపోయాడు. ద్వారకా, వస్తున్నానమ్మా. ఈరోజు రాత్రి నా భార్యను తీసుకొని వెళ్ళిపోతాను రా. రాత్రికి వెళ్ళకపోతే నేనే నిన్ను కొట్టి మరీ తరిమేస్తాను. ద్వారకా, ఏంటలా తలదించుకుని నిలబడ్డావు? ఏది తలెత్తు. అమ్మ బొట్టు పెట్టాలి నాన్న. ఎత్తు. అమ్మా, ముందు నన్ను దేనికి పిలిచావమ్మా? నాకే ముందు బొట్టు పెట్టు. ముందు ఎవరిని పిలిచినా పెద్దోళ్లతోనే మొదలు పెడతారా, లేదంటే చిన్నవాళ్ళకి ఆయుక్షీణం అంటారు. ఇప్పుడు నువ్వు తలెత్తు. నీ ప్రేమను అందుకోవడంలో నేనెప్పుడూ రెండో వాణ్ణి అవ్వాలా? ఇద్దరు హారతి తీసుకోండి. తీసుకో. మురారి, నీకు చిన్నప్పటి నుంచి నేనేదైనా లోడ్ చేశానా? చెప్పు. ఈ అమ్మ నీకు ఎప్పుడైనా తక్కువ ప్రేమ చూపించిందా? లేదమ్మా,
నువ్వు నా కడుపున పుట్టలేదనే ఫీలింగ్ నీకొచ్చేలా నేనెప్పుడైనా ప్రవర్తించానా? లేదమ్మా. మురారి నా కొడుకు కాదు అని నేనెప్పుడైనా ఎవరితో అయినా చెప్పడం నువ్వు విన్నావా? లేదమ్మా. చాలా ఆనందంగా ఉండే రోజుల్లో నాలో ఏదో తెలియని లోటు కనబడుతుందని నువ్వు నన్ను చాలాసార్లు అడిగేవాడివి. ఎందుకమ్మా ఉన్నట్టుండి అలా డల్ అయిపోతున్నావు అని. అప్పుడు నేను చెప్పేదాన్ని, ఆ లోటు ఈ లోటేరా అని. అప్పుడు కూడా అన్నయ్యకేమీ అవ్వదమ్మా, ఎక్కడో చోటుండుంటాడు, ఏదో ఒక రోజు మన దగ్గరికి వచ్చేస్తాడు, అప్పుడు మనందరం చాలా హ్యాపీగా ఉందాం అనేవాడివి కదా. అవునమ్మా. నువ్వన్నట్టే ద్వారకొచ్చాడు. మనందరికీ ఎంతో సంతోషంగా అనిపించింది. నువ్వు మా అన్నయ్య అంటూ పొంగిపోయి పండగ చేసుకున్నావు. అందరికీ నాకొక అన్నయ్య ఉన్నాడని చెప్పుకుని తిరిగావు, అవునా? మరప్పుడు ఎంతో ఆనందంగా అన్నయ్య అని పిలిచిన నువ్వు ఇప్పుడెందుకురా అన్నయ్య పేరెత్తగానే పళ్ళు నూరుతుంది? ఇదివరకు ప్రేమగా అన్నయ్యని కౌగిలించుకున్న చెయ్యి ఇప్పుడెందుకురా అన్నయ్య మీద పిడికిలి బిగిస్తోంది? ఇప్పుడెందుకు అన్నయ్యని పక్కకి నెట్టేయాలని చూసింది? చెప్పరా, అన్నయ్య మీద ఎంతో ప్రేమ నిండిన నీ మనసులో విషపు ఆలోచన ఎలా వచ్చింది? ఎందుకు అన్నయ్య మీద అనుమానం పుట్టింది? అన్నయ్య అంటే నాకు ప్రాణం అమ్మ అని చెప్పిన నీ నోటితోనే అమ్మకి చెప్పకుండా అన్నయ్యని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమని ఎలా చెప్పావు? ఏరా, ఏ రోజైనా వాడు నిన్ను పరాయి బిడ్డలా చూశాడా? ఏ రోజైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడా? నిన్నొక్క మాటైనా అన్నాడా? ఎప్పుడూ తమ్ముడు తమ్ముడు అని నిన్ను కలవరిస్తూనే ఉంటాడు కదరా. అలాంటి అన్నయ్యని అంత మాట ఎలా అనగలిగావురా? ఒకే కడుపున పుట్టిన అన్నదమ్ములకే ఒకరితో ఒకరికి పడ్డం లేదు. అలాంటిది నా కొడుకులిద్దరూ ఒక్క మాట కూడా అనుకోకుండా ఇంత ప్రేమగా ఉంటున్నారని నేనెంతో సంబరపడిపోయేదాన్ని. వాడు కూడా నిన్ను నెత్తున పెట్టుకునేవాడు కదరా. వాడు నువ్వెన్ని మాటలన్నా, వాడి షర్టు పట్టుకున్నా, వాడిలో వాడు క్షోభపడి నలిగిపోయాడే గాని నిన్ను తిరిగి ఒక్క మాటైనా అన్నాడా?
తెలిసి తెలియకుండా మాట్లాడకురా. వాడు చేసిందంతా నీకోసమే. అవును అవును అవును, నా కోసమే. ఇదంతా నిన్ను నమ్మించడానికే చేశాడమ్మా. నువ్వు కూడా అవన్నీ నమ్మేశావా అమ్మా? నువ్వు వాడినే మెచ్చుకుంటున్నావేంటమ్మా? వాడినే దేవుడు అంటున్నావేంటమ్మా? వాడు దేవుడు కాదమ్మా, రాక్షసుడు. మురారి